బానే ఉంటాడు, మీ చేత ఓట్లు వేయించుకున్నాడు కదా, గెలిచాడు కదా, ఇంకే పని అయిపోయింది కదా. బ్రహ్మాండంగా కబ్జాలు చేస్తాడట, బ్రహ్మాండంగా అవినీతి చేస్తాడట, అన్ని కాంట్రాక్ట్లు ఈయనవేనట, లేకపోతే ఈయన బినామీలేయట. ఈయన మంచోడైతే ఈ క్యాండిడేట్ని ఇక్కడి నుంచి తీసి ఇంకో చోట ఎందుకు వేస్తారన్నా? మామూలుగా మన ఇంట్లో చెత్త ఉంటే ఏం చేస్తాం? చెత్త తీసి అవతలేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేని ఏం చేశారు? ఈ చెత్తను తీసి ఇంకో చోట వేశారు. అంటే ఈయన చెత్త అని వీళ్ళే ఒప్పుకుంటున్నట్టు కదా. మరి ఎందుకన్నా ఇలాంటి చెత్తకు ఓట్లేశారు? ఏం చేశారు మీకోసం? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఎర్రగొండపాలెం బాగుపడుతుంది అనుకున్నాం, అవునా? ఏమైందన్నా? కనీసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును తలపెట్టారు. 4,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 15 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును 60% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి వెళ్ళిపోయారు. మన దురదృష్టం వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయిపోయేది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిగ్గు లేదా చంద్రబాబు గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు వెలుగొండ ప్రాజెక్టును? రాజశేఖర రెడ్డి గారు 60% పూర్తి చేశాడు కదా అని తిట్టిపోశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము గెలిచిన 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తయిందన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్ని నెలలైంది? ఎన్ని సంవత్సరాలైంది? 5 సంవత్సరాలైంది. పూర్తయిందా? ఈ ఎర్రగొండపాలెంకే 1,50,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, 2 లక్షల మందికి తాగునీరిచ్చే ప్రాజెక్టు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి 6 నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు 5 సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నా? మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలనా? మళ్ళీ అలాంటి వాళ్ళని గెలిపించాలనా? 6 నెలల్లో పూర్తి చేస్తారన్నాడన్నా వెలుగొండ ప్రాజెక్టు. కనీసం ఈరోజు మంచినీళ్ళున్నాయా? రోడ్లున్నాయా? బిడ్డలకు ఉద్యోగాలున్నాయా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 6 నెలల్లో పూర్తి చేస్తారన్న వెలుగొండ ప్రాజెక్టు ఒక్క తట్టెడు మట్టి తీసిపోయలేదు, ఒక్క ఇటుక మళ్ళీ పెట్టలేదు. 5 సంవత్సరాలు పూర్తయింది. మరి ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు గడిచేపోయాయే, వెలుగొండ పూర్తి అవ్వలేదు. కనీసం తాగునీరు లేదు, కనీసం సాగునీరు లేదు, కనీసం వలసలు ఆగేది లేదు. ఎప్పుడన్నా మన ప్రాంతం బాగుపడేది? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎట్లా చూసుకున్నాడన్నా? రైతుని ఎత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? డ్రిప్పుల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కొడుకే. మరి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మద్దతు ధర ఉందా ఇప్పుడు రైతుకు? డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా రైతుకు? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇప్పుడు రైతుకు? ఏం చెప్పాడు? ఇలాగే 5 సంవత్సరాల కింద మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా మంచి మద్దతు ధర ఇస్తానని అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క సంవత్సరమైనా మద్దతు ధర వచ్చిందా? ఇలాగే మైకు పెట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 4,000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను, రైతన్నవాడు పంట నష్టపోకుండా ప్రతి సంవత్సరము 4,000 కోట్లు పక్కన పెడతానన్నాడు. పెట్టాడా? ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లు పంట నష్టపోతే పక్కన పెట్టాడా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు? వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు? ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా?
కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడే. వచ్చిందా అన్నా? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు, సంక్రాంతి వస్తున్నాయి పోతున్నాయి, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? సంక్రాంతి వచ్చింది పోతుంది, జాబ్ క్యాలెండర్ మాత్రం రావటం లేదు కదా. ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? మరి ఈ రోజు 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమైంది? ఏ 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ రాలేదు, బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, 5 సంవత్సరాలు 23,000 ఉద్యోగాలు 5 సంవత్సరాలలో ఏ రోజు ఇచ్చిండకూడదు? ఒక్కసారైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. మెగా డిఎస్సి 23,000తో ఉద్యోగాలు ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటికి ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి 6,000కు నోటిఫికేషన్లు ఇచ్చాడు. ఏది 5 సంవత్సరాల తర్వాత? ఇన్ని సంవత్సరాలు ఏం చేశారన్నా? ఎలక్షన్లకు 2 నెలలు ముందు ఉన్నాం కనుక నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి,